యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను కొద్ది మాటలు చదువుతున్నాను. మీ బైబిల్ని మీరు పరిచయం చేయాల్సిందిగా ప్రభు గారిగా మనం చేస్తామమ్మా. గుర్తిస్తున్నారమ్మా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల కృప గల తండ్రి, దయగలిగిన దేవాన్ని నీకు వందనాలు. వాక్యం నీది, వాక్యంలో నిజమైన అనువాదమిచ్చేవాడు నీవే. ఇదిగో ప్రభువా, మా జీవితాలను సరిచేయడానికి, మా విశ్వాసంలో బలపరచుకోవడానికి, ఈ లోకంలో ప్రభువా నిన్ను కనపరిచి నీకు సాక్షిగా జీవించడానికి అవసరమైనటువంటి శక్తిని, బలమును, నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచాను. ఇదిగోనైనా నాతో మీరే మాట్లాడి మా విశ్వాసం ఇంకా ముందుకు నడిపించాము. యేసుక్రీస్తుని నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. వర్షకాలంలో కూర్చున్నాం కదా, వర్షకాలంలో కూర్చున్నాం. కొద్ది నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కూడి ఉన్న పరిస్థితులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లరా, ఇక్కడ మనం వాక్యాన్ని మనం చదివినట్లయితే చక్కటి మాటలు మనకి ఇక్కడ తెలియచేయబడతా ఉన్నాయి. ఏమని చెప్తున్నారండి? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ విషయము ఈ ప్రపంచంలో నివాసం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా జనరల్గా చాలా విషయాలు తెలుసు. అయితే మానవుని యొక్క నైజంను బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది వివేచనతో వెళుతున్నారు, కొంతమంది వివేచన లేక వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. స్వబుద్ధిని ఆధారం చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏది నచ్చితే అది మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మాట వెనకాల జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా మారుతాయి అనేది కూడా వాళ్ళు ఆలోచన చేయరు. ఒక వ్యక్తిని జీవింప చేయాలి అంటే ఖచ్చితంగా ఆ శక్తి ఎక్కడ కనబడుతుంది అంటే మాటల్లోనే కనబడుతుంది. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఏమని చెప్తుంది? నా సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు, హల్లెలూయా, హల్లెలూయా, ప్రతి మనుష్యుడు ఏం చేయాలండి? ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవలెను. హల్లెలూయా. వినుటకు ఏం చేయాలండి? వేగిరపడాలి. అంటే వేగిరపడటం అంటే అర్థం ఏంటి? తొందరపడుతూ ఉండాలి. దేనికోసం తొందరపడాలి? వినడం కోసం. వినడం కోసం తొందరపడుతూ ఉండాలి. వినటానికి అనగా వినుట వలన నీకేమొస్తుంది? లేఖనం సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. అంటే క్రీస్తుని కూర్చున్నటువంటి మాట నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వింటూ ఉన్నావో ఆ మాట నీ లోపలికి చొచ్చుకొని పోయి నీ లోపల ఉన్న చీకటిని అది బహిర్గతం చేస్తావు. హల్లెలూయా. అది బహిర్గతం చేసినప్పుడు ఈ జీవం కలిగిన మాట నీ లోపల సంచరించినప్పుడు అక్కడ ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలకు అవకాశం ఉండదు కనుక నీవు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. నువ్వు వినటం వల్ల ఏమవుతుందంటే విశ్వాసం ఎంతకంతకి నీ లోపల పెరుగుతా ఉంది. ఎందుకు? నీ విశ్వాసానికి మూలకర్త అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. అది యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి మాట ఉన్నది కనుక అది నిన్ను నీ విశ్వాసం నుంచి బలపరుస్తూ నిత్య జీవం వరకు నేను తీసుకెళ్తాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు కాలమానం ప్రకారం మనం చూసినట్లయితే ప్రజలు, విశ్వాసులు, ఇంకా చెప్పాలంటే సేవకులు సైతము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు భిన్నంగా మారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎలా మారిపోతూ ఉన్నాయి? వినుటకు వేగిరపడవాలని నేను వాక్యం సెలవిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు వినడానికి ఇష్టపడటం లేదు, కానీ నీ మాటకు అడ్డొచ్చాను. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే ఆ మాటను పూర్తిగా వినకుండా నీ మాటకు అడ్డొచ్చానని చెప్పి ఏం చేస్తారంటే వీళ్ళు మాట్లాడటం మొదలు పెడతా ఉంటారు. హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది?
అది కూడా ఒకసారి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. త్వరగా నాకు అందించాలి మీరు అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా త్వరగా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢత్వమును బయలుపరిచి సిగ్గునందును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అంటే ఏం చేయాలి? ఎదుట వ్యక్తి ఏది చెప్తున్నా శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. విన్న తరువాత దానికి అవసరమైనటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ చెప్పే వ్యక్తి పూర్తిగా ఏం చెప్తున్నాడో వినరు, కానీ ఈ మాట అడ్డొచ్చానని చెప్పి అడ్డుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ అంశం ఏదో సైడ్ అయిపోతూ ఉంటారు. చెప్పాలనుకున్న వ్యక్తి చెప్పలేడు, వినాలనుకున్న వ్యక్తికి న్యాయం ఉండదు. అంటే ఈ యొక్క పరిస్థితులు అలా మారిపోతూ ఉన్నాయి. అందుకోసమే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా ఏం చెప్తుంది? వినుటకు వేగుడు పడవలెను. వినుటకు వేగుడు పడవలెను. ఎందుకు అలా మధ్యలో మాట్లాడితే వాడు మూఢత్వాన్ని తెలుపుకొని చివరికి ఏమవుతాడు? సిగ్గుపడతాడు. సిగ్గుపడాల్సిన పరిస్థితి. అయితే విశ్వాస జీవితం ఉన్న మనము సిగ్గుపడే వాళ్ళుగా ఉండటానికి దేవుడు మనం నియమించలేదు, కానీ ఆ సిగ్గును పారద్రోలి ఆ సిగ్గుపడే విధానాన్ని పక్కన పెట్టి విజయాన్ని సాధించే వాళ్ళుగా మన మాట ద్వారా ఇతర వ్యక్తులకు ఒక మేలుకరంగా ఉండేటట్లు, ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మనం మాట్లాడటానికి నియమించి ఉన్నాడు. అది నువ్వు గమనించినట్లయితే, అది నువ్వు గ్రహించినట్లయితే ఏమవుతుంది చూడండి. అక్కడ చెప్తున్నాడు, మనము చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వీరులకు వేగరపడవాడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మాట్లాడుటకు నిదానించువాడు నై ఉండవలెను. హల్లెలూయా. ఏది మాట్లాడాలని చేయాలి? నిదానించి బాగా విని ఆచి తూచి మనం మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును. ఏమో మన మాట ఇతరులను గాయపరుస్తుందేమో, ఇతరుల యొక్క మనోభావం ఏమైందో మనకేమో తెలుసా? తెలియదు కదా. వాళ్ళ మనసులో ఏముందో, ఏ వేదంతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనకి తెలియదు కనుక అది పూర్తిగా వాళ్ళ గురించి సమాచారం విని గ్రహించుకుని అప్పుడు సమయోచితమైనటువంటి మాటను వారికి మనము తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగును. అందుకే మాట్లాడటానికి నిదానించడం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క లేఖనం మరొక విధంగా మనకు సెలవిస్తుంది. అది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోష ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఏదో నోటుకు వచ్చినట్లుగా సమయం దొరికిందని ఖాళీగా ఉన్నామని చెప్పి ఏదో 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 మనకు నోచినట్లు పిచ్చబిడ్డ మాట్లాడుతూ ఉంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? విస్తారమైన మాటలలో దోషముండక మానదు. దేవునికి మహిమ కలుగును. ఏదో ఒక మాటలో, ఏదో ఒక సందర్భంలో ఇతరులకు హాని కలిగించేది, నువ్వు పాపాన్ని కొని తెచ్చుకునేది నీ మాట బయటకు వస్తా ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పవలసిన వాడుగా ఉన్నావు. నీ మాట్లాడే ప్రతి మాటకు అక్కడ జవాబు చెప్పాల్సిన పరిస్థితి నీకు ఉందని నువ్వు తెలిస్తే నీ ఇష్టం వచ్చినట్లు విస్తారమైన మాట్లాడవు. మరి ఏమైనా మాట్లాడతావు? ఏది అవసరమో దాన్ని మాట్లాడతావు, అక్కడికి మౌనంగా ఉంటావు. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఎవరికి మహిమ కలుగునుగాక. ఇంకా చెప్తున్నాడు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా. ఏదంటే అది మాట్లాడే కంటే మూసుకుని మౌనంగా ఉంటాం చాలా ఉత్తమము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సిగ్గుపోతే ఎక్కువగా మాట్లాడి సిగ్గుపడే వాడికిలా ఉండాలా? మూసుకుని అవసరాన్ని బట్టి మాట్లాడి బుద్ధిమంతుల్లా ఉండాలా? మనము ఎలా ఉండాలి? మనం అది మన చేతిలోనే ఉంది. అంతేనండి. ఒకరు చెప్తే మనకు వచ్చేది కాదు. ఇది
ఏది అయినా నువ్వు జ్ఞానవంతుడిగా మారాలన్నా నిన్ను నువ్వు క్రమపరుచుకోవాలి. నువ్వు జ్ఞానహీనుడిగా మారాలన్నా నిన్ను నువ్వు చెడగొట్టుకోవాలి. ఒక వ్యక్తి నిన్ను అన్నను పాడు చేయడు, కానీ ఏ వ్యక్తి నిన్ను పాడు చేయగలిగిన శక్తి లేదు. కానీ నీకు నువ్వు మాత్రమే పాడవుతున్నావు, నీకు నువ్వు మాత్రంగానే బాగుపడుతూ ఉన్నావు. దాన్ని నువ్వు గమనించాలి. అంతేకాదు ఇంకా లేఖనం చదివిస్తూ ఉంది, కోపించుటకు నిదానించేవాడును, హల్లెలూయా హల్లెలూయా, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోపించడానికి కూడా చాలా మంది మనం గమనిస్తూ ఉంటాం. ప్రతి చిన్న విషయంలో కూడా ఏం చేస్తారండి, ప్రతి చిన్న విషయానికి కోప్పడిపోతూ ఉంటారు. కోప్పడిపోయినప్పుడు ఆ కోపము మనిషిని ఏం చేస్తుందంటే పాపం చేయిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ కోపంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో, అది ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఆ అర్థం కాని కారణాన్ని బట్టి వాళ్ళ కోపము, వాళ్ళ ఆవేశం ఏం చేస్తుందంటే ఆ మనిషికి జీవం లేకుండా చేస్తూ ఉంది. అందుకే నువ్వు కోపించేదానికి కూడా ఏం చేయాలి, నిదానించాలి. అయితే మనిషి కోపించకుండా ఉండాలా? కోపించడం తప్ప? కోపించడం తప్పు కాదు. కొన్ని సాధించాలంటే కోపించాలి, కొన్నిటిని నువ్వు జయించాలంటే కోపంగా ఉండాలి. ఎందుకంటే ఆ కోపము నీకు అక్కడ వివాదాన్ని తీసుకురాదు, కానీ ఓ పట్టుదల పెరిగి నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించడానికి అది ఉపయోగపడుతుంది. కానీ అయిన దానికి కాని దానికి కోపించడం వలన ఆ కోపం నేను ఏం చేస్తుంది, పాపంలో తీసుకెళ్తుంది. అయితే నువ్వు కోపించే వ్యక్తిగా ఉన్నావు అంటే నీ కోపం వెనక కారణం ఏంటి అనేది కూడా బలంగా ఉండాలి. అది న్యాయం కోసం నువ్వు కోపిస్తున్నావా, నీతి కోసం కోపంగా నువ్వు మాట్లాడుతున్నావా? ఒక వ్యక్తి నీ సహోదరుడు చెడిపోతున్నాడు అన్నప్పుడు నీకు ఏమొస్తుంది, నీకేమొస్తుంది? ఒక నీ సహోదరుడు చెడిపోతున్నాడు అన్నప్పుడు నీకేమొస్తుంది? మొట్టమొదటిగా ఏమొస్తుంది? కోపం వస్తుంది, బాధ వస్తుంది. బాధల నుంచి కోపం వస్తుంది. ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వ్యక్తి మీద నీకున్న ప్రేమను బట్టి వస్తాయి. అంటే ఆ వ్యక్తి మీద నీకున్న ప్రేమ, అతను చెడిపోతున్నాడనే బాధ కోపం రూపంలో నువ్వు కటువుగా మాట్లాడతావు. అంటే ఆ కోపంలో కూడా న్యాయం ఉంది కదా. అయితే అది అర్థం చేసుకునే స్థితిని కూడా నువ్వు గమనించాలి. అంతేకాని అయిన దానికి కాని దానికి కోపడి కారణం లేని దానికోసం కొట్లాడే వ్యక్తిగా మనము ఉండకూడదు. ఎవరికి మహిమ కలుగునుగా. ఎందుకు? తర్వాత వచనం చూద్దాం. ఎందుకనగా నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నరుడి యొక్క కోపం ఏంటి? దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు నీతిగా, కోపం లేకుండా, సమాధానంగా, శాంతిగా నువ్వు బ్రతకాలని, దేవుని యొక్క సారూప్యంలోకి నువ్వు రావాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే నువ్వు పడే కోపం నిన్ను ఆయన నీ మీద ఉంచిన నీతిని పాటు చేస్తావు. ఎందుకు? ఇప్పుడే అనుకున్నావు నీ సహోదరుడు చెడిపోతున్నప్పుడు నువ్వు కోపపడతావు, కోపంలో ప్రేమ దాగి ఉందని. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు దేవాలయం మీద ఓ వ్యాపారం స్థలముగా మార్చేసి ఓ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ వ్యాపారం జరుగుతున్నప్పుడు వారి మీద కూడా ఆయన కోపపడ్డాడు. హల్లెలూయా. ఇదిగో నా తండ్రి యొక్క ఓ ఆలయమును మీరు వ్యాపార స్థలంగా మార్చి ఇది దొంగల కొరగా మార్చారని అక్కడ ఉన్న వాటిని చెల్లాచెదురు చేసి వాళ్ళ మీద కూడా కోపపడ్డాడు. ఎందుకు? ఆయన ప్రేమ లేదా ఇది? నా మందిరము సకల జనులకు ఇది నిలయమని చెప్తున్నటువంటి దేవుడు ఆ మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చి దాన్ని పాడు చేస్తూ ఆయనకు బాధ కాదా? ఆ బాధను బట్టి ఆయన అక్కడ కోపడ్డాడు. అలాగనే మన సహోదరుని తప్పుతున్నాడు, మనకి కూడా బాధ వస్తుంది. కానీ ఆ బాధ ఆ వ్యక్తి క్షేమం కోరేదిగా ఉండాలి. అంతేకాని దేవుని నీతిని పాడు చేసేటట్టు మన కోపము ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగునుగా. ఇంకా త్వరగా ముగించుకుందాం. ఇంకా కొద్ది మాటలు. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకనగా దేవునికి స్తోత్రం. ఎందుకు నువ్వు నిదానించి మాట్లాడమని చెప్తున్నాడు? ఎందుకు వినడానికి వేగుపడమంటున్నాడు? ఎందుకు నిన్ను కోపంగా ఎక్కువగా ఉండొద్దు అంటున్నాడు? ఎందుకు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా చూడండి, ఎందుకనగా చూడండి అక్కడ చెప్తున్నాడు. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. దేవుడికి కోపాన్ని గుర్తించేది ఏంటి? దుష్టత్వమేనా? అందుచేత సకల కల్ముషము విర్రవీగుచున్న దుష్టత్వము ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుంది? ఒకలాంటి చెడు ప్రభావానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది.
ఆ ప్రభావము ఆ మనిషి నీటిని పాడు చేసి జీవానికి వెళ్ళకుండా అడ్డగిస్తుంది కనుక ఈడేం చెప్తున్నాడంటే అందుచేత సమస్త కల్ముషమును వీగుచున్న దుష్టత్వమును మొట్టమొదటిగా ఏం చేయాలి? మానాలి. ఇవి మానాయంటే ఆటోమేటిక్గా కోపం ఇవి మానాల ముందు. ఇవి మాని అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చూడండి అలా చెప్తాడు, లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎందుకంటే నీ లోపల నాటబడిన ఒక విత్తనం ఉంది. నీ లోపల ఈ శరీరం అనే భూమి లోపల నాటబడిన ఆత్మ అనే విత్తనము అక్కడ ఉన్నది కాబట్టి ఆ ఆత్మ అనే విత్తనము నశించిపోకూడదు, ఆ ఆత్మ అనే విత్తనం చచ్చిపోకూడదు. అక్కడ ఆ విత్తనము మొలకెత్తాలి. ఆ విత్తనము ఏమై ఉన్నదో ఆ విత్తనము ఏమైనదో గ్రహించి అనేక విత్తనములు అనేక విత్తనములు ఇచ్చు ఫల వృక్షంగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా వాక్యములు సాత్వికముతో అంగీకరించండి. ఆ విత్తనము మొలకెత్త చేసేదేంటి? వాక్యము. ఎవరికి మహిమ కలుగునుగా. ఆ విత్తనం ఏమైనది? వాక్యమై ఉన్నది. ఆ విత్తనము వాక్యమై ఉన్నది కాబట్టి ఆ విత్తనమునకు మొలకెత్తడానికి సపోర్ట్ చేసే నీరు వాక్యమై ఉన్నది. ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత అది జీవం పొందుకొని అభివృద్ధి చెంది మరలా బలభరితమై విత్తనాలు ఇచ్చే చెట్టుగా మారటానికి కూడా సమస్తానికి మూలము జీవము కలిగిన వాక్యమై. ఆ వాక్యమును ఇదిగో అంచెలంచెలుగా విస్తరింప చేస్తూ సమయోచితంగా ఎప్పుడు ఎలా అవసరమో ఆ విధంగా దాన్ని అభివృద్ధి పరిచేది ఆ వాక్యములకు మూలమైన ఆ పరిశుద్ధాత్మ శక్తి అయినది. ఆ శక్తిని నువ్వు గ్రహిస్తే ఎందుకంటే నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా ఆగటానికి కారణం ఏంటి? నీ విత్తనం చచ్చిపోకూడదు. నువ్వు ఎక్కువగా అతిగా మాట్లాడటం వల్ల పాపం వస్తుంది. పాపము నీ విత్తనాన్ని నిన్ను పాడు చేసేస్తావు, కోపము నేను పాడు చేసేస్తావు. అదే వింటే ఇష్టపడితే నీలో జీవము పెరుగుతూ ఉంది. అందుకే అంటున్నాడు, మీ లోపల నాటబడి ఉన్న మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. శక్తి కలిగినటువంటి వాక్యము. ఈ లోకంలో శక్తి కలిగినదంటే ఏమైనా ఉందండి? ఈ లోకంలో శక్తి కలిగినదంటే ఉందా? ఈ సర్వ సృష్టిలో శక్తి కలిగినది, సృష్టి కలిగినది దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా. భూమి ఆకాశంలో గతించవచ్చు కానీ నా మాటలు ఎన్నడూ గతించవని. దేవునికి మహిమ కలుగును. నిత్య జీవపు ఓటలు కలిగిన ఆ శక్తి కలిగినటువంటి ఆ మాటలు నీ లోపలికి నాటబడాలి అంటే మొట్టమొదటిగా నీకేముండాలి అంటే కోపం ఉండకూడదు, కానీ సాత్వికం ఉండాలి. మృదుత్వం. సాత్వికం అనగా మృదుత్వం, నెమ్మది. నీ మాటలో, నీ చూపులో, నీ నడకలో, నీ వస్త్రధరలో, నీ ప్రవర్తనలో టోటల్ నీ యొక్క జీవిత విధానం అంతటిలో కూడా క్రీస్తు కనబడాలి. ఎందుకంటే క్రీస్తుకు సాక్షిగా ఈ భూమి మీదకి వచ్చావు. యేసుక్రీస్తు దేవుడు నేను నమ్ముకున్నాను అని నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తే నువ్వు నమ్ముకోవడం కాదు, కానీ క్రీస్తును అమ్ముకున్నవాడుగా మారిపోవాలి. అలా వద్దు, కానీ క్రీస్తుకు సాక్షిగా ఈ భూమి మీద ఏం చేయాలి? జీవించాలి. అది జీవించాలి అంటే క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఒకప్పుడు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీద సంచరించాడు. ఇప్పుడు ఆయన సర్వస్వరూపము, సర్వ సమృద్ధి ఎక్కడ చూడాలి అంటే అది నీలో నాలో కనబడాలి. అది కనబడకపోతే నువ్వు క్రీస్తు బిడ్డవేంటి? నువ్వు క్రీస్తు సాక్షి ఏంటి? అది కనబడటం కోసము నువ్వు ఏది తీసుకోవాలో, ఏ మృదుత్వం తీసుకోవాలో అంటే నీకు ఆ క్రీస్తు సాక్షిగా కనబడటానికి అవసరమైన ప్రతిదాన్ని తీసుకోవాలి. అనవసరమైన ప్రతిదాన్ని నువ్వు చేయాలి, విడిచిపెట్టాలి. దేవుడికి మహిమ కలుగును. అందుకే ఇంకా చెప్తున్నాడు, ఇంకా కిందకు చూసినట్లయితే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడు. నాటి ప్రజలు ఎలా ఉన్నారు? వినువారు వలె ఉన్నారు. ఎంతమంది వాక్యం వినడం లేదు? కోకొల్లలుగా చర్చలు కనబడుతూ ఉన్నాయి, కోకొల్లలుగా విశ్వాసులు కనబడుతూ ఉన్నారు, కోకొల్లలుగా సేవకులు కనబడుతున్నారు. దేవుడు సేవకుల్లోనికి దిగి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటకు ఎంతమంది చెవిస్తున్నారు? ఎంతమంది వాక్యానికి లోబడుతున్నారు? ఎంతమంది? ఎందుకు అంటే ఈనాడు విధానం ఎలా మారిపోయిందంటే దేవుడు అంటే విలువ లేదు. దేవుడికి మహిమ కలుగును.
దేవుడి కంటే విలువ లేదు. దేవుడికి ఎందుకు విలువ లేదు? దేవుడికి ఎందుకు విలువ ఇవ్వడం లేదు? దేవుడికి ప్రతినిధి అయినటువంటి నీ కాపరికి నువ్వు విలువిస్తే, హల్లెలూయా, నీకు జన్మనిచ్చిన కుటుంబంలో చూడండి, శరీర సంబంధంగా నీకు జన్మనిచ్చిన నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ తండ్రికి నువ్వు విలువిస్తే నువ్వు ఖచ్చితంగా నీ కాపరికి విలువిస్తావు. నీ కాపరికి విలువిస్తే నీ జన్మనిచ్చిన తండ్రికి ఆత్మ సంబంధంగా భూ సంబంధంగా ఉన్న తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారిని సృష్టించిన సృష్టికర్త మీద కూడా నీకు భయము భక్తి వస్తావు. ఇప్పుడు నీ కంటికి కనిపిస్తున్న వాళ్ళ మీద నీకు గౌరవం లేదు. నీ కంటికి కనిపిస్తూ నేను ప్రేమించిన వాళ్ళంటే నీకు విలువ లేదు. కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? అంటే నువ్వు ఏదో భ్రమలో పడి ఉన్నావు, నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు, నువ్వు రావాలనుకుంటున్నావు, వస్తున్నావు, పోవాలనుకుంటావు, పోతున్నావు, కానీ నీ ఆత్మలో చోటు దేవునికి నువ్వు ఇవ్వడం లేదు. నీ ఆత్మలో నువ్వు దేవునికి చోటు ఇవ్వకపోతే నువ్వు ఎంత కాలం నడిస్తే దేవుడు నిన్ను మారుస్తాడు. నేను అన్నాడు, దేవుడు మార్చాడు. మార్చగలిగిన శక్తి కూడా దేవుడి దగ్గర లేదు. దేవుని యొక్క సారూప్యంలోనికి రావాలి అంటే ఆ శక్తి సామర్థ్యాన్ని నీకు ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు దాన్ని గ్రహించుకుని మార్చగలిగిన వాడు నువ్వే. హల్లెలూయా. ఎందుకంటే జీవం మరణం నీ ఎదుటే ఉంచాను, నీకేది కావాలో తీసుకో అన్నాడు. అది నేను మార్చేయాలనుకుంటే చిటుకులో పట్టదు, కానీ నీ అనుమతి లేకుండా ఏమైనా చేస్తాడా? చేయడు. అది నువ్వు గ్రహించాను. అందుకోసమే చెప్తున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. దేవునికి మహిమ కలుగును. వాక్యం నీకు ఏం బోధిస్తుంది? ప్రతి వారం మారకడు చర్చకు వస్తూ ఉన్నావు, ప్రతి సమయంలో ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నావు, పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, తిన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావు, ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన ప్రార్థన ప్రార్థనతో జీవిస్తున్నావు, వాక్యం అంటూ ఉన్నావు. ఎస్, ఈ ప్రార్థన నీ విశ్వాస జీవితంలో నిజమైన క్రియారూపంగా ఎందుకు ఆచరించుతావు? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆచారపరంగా అవసరాల నిమిత్తం ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నావు. నీ అవసరం తీరిపోయిన తర్వాత క్రియారూపంలో దాన్ని నువ్వు ఆచరించేవాడిగా నువ్వు ఉండలేకపోతావు. ఎవరికి మెక్కుకోగలను? వాక్యం తేటగా మాట్లాడుతుంది. నువ్వు వినివాడు మాత్రమై ఉన్నాక, హల్లెలూయా, అనేక మంది వచ్చి విని వెళ్ళిపోతూ ఉన్నారు. అలా నువ్వు ఉండక మరి ఏమంటున్నాడు? నువ్వు వినిన వాక్య ప్రకారం నీ జీవితము ప్రవర్తించాలి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అది. ఎందుకు అంటే నువ్వు ఆయన ఎదుట నువ్వు ఎలా ఉండాలి? జగత్కు పునాది వేయబడక మునుపే నిన్ను ప్రేమ చేత ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆ యేసుక్రీస్తు ఎదుట నువ్వు నిర్దోషిగా పరిశుద్ధుడిగా నువ్వు కనబడాలి. కనపడాలి అంటే నీ లోపల దాచబడిన ప్రతి పాపమును పారదోలగలిగిన శక్తి ఈ జీవము కలిగిన వాక్యానికి ఉంది. ఆ వాక్యాన్ని వినాలి. ఆ వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం బట్టి నువ్వు జీవించాలి. అప్పుడు నీ జీవితము క్రమపరచబడుతుంది. అప్పుడు క్రీస్తు ఎదుట నువ్వు నిర్దోషిగా కనబడతావు, పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడతావు. అప్పుడు మాత్రమే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. కాకుండా ఒకవేళ నీ జీవితం ఇంకొకలా ఉందేమో అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ కింద చెప్తున్నాడు, ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. వాక్యం విని దాని ప్రకారం జీవించకపోతే ఎలా ఉన్నాడు? ఒక వ్యక్తి తన సహజ ముఖమును అద్దంలో చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళ ఉన్నారు. ప్రతి వ్యక్తి అద్దాన్ని ఎందుకు చూసుకుంటారు? ప్రతి వ్యక్తి ముందుగా మొదటగా అద్దాన్ని ఎందుకు చూసుకుంటారు? తన ముఖం మీద కానీ, తన ఒంటి మీద కానీ, తన తల మీద కానీ కనిపిస్తున్న ఎక్కడైనా నిన్ను ప్రతిబింబింప చేసేది అద్దం కనుక ఆ అద్దం చూసినప్పుడు నిన్ను నువ్వు కనబడుతున్నావు కాబట్టి నీ మీద ఏమైనా మచ్చలు, మరకలు, చిరాకులు ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి. అలాగే వాక్యం అనే అర్థంలో నువ్వు చూసుకున్నప్పుడు నీ లోపల ఉన్నటువంటి చిరాకులు, పాపపు ఆనవాళ్ళు, ఆ పాపపు తలంపులు, ఆ పాపపు లక్షణాలు, వాక్యానికి వ్యతిరేకమైన విధానము, నువ్వు వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యాలు వింటున్నప్పుడు, వాక్యంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు, అవి నీకు కనబడుతున్నప్పుడు, అవును ప్రభువా, ఆ యొక్క తప్పు చేసిన వ్యక్తిని నేనే, నా పాపము సరి చేసుకుంటాను, నాకు ఒక్క అవకాశం ఏంటైనా అని పశ్చాత్తాపడుతూ ప్రభు సన్నిధిని పట్టుకుని నువ్వు ఎప్పుడైతే బ్రతిమలాడటం ప్రారంభించి నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావో విన్న వాక్యం నీలో పనిచేస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు వాక్య ప్రకారము ప్రవర్తించడానికి ఇష్టపడతా ఉన్నావు. హల్లెలూయా. అది నువ్వు ఇష్టపడకపోతే సహజ ముఖం చూసుకుని అక్కడ ఎట్టి వెళ్ళిపోతున్నావు అంటే అర్థం చూసి ఇలాగో అలా అనుకుంటే ఎవడో పోవడం.
అలా పోతున్నాడు అంటే వాడు పిచ్చివాడు మాత్రమే. ఎందుకంటే వాడు బట్టి భ్రమించి వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు కనుక వాడు అర్థం చూసుకున్నాడు, అలా పడేసి వెళ్ళిపోయాడు. మనం కూడా మన జీవితంలో కనిపిస్తున్నటువంటి చీకటి అనే పాపమును మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఇక మనం వాక్యం ఏమైనా ఉపయోగం ఉందా? ఈ వాక్యం నీ విశ్వాసాన్ని బలపరుస్తుందా? నీ జీవితాన్ని మారుస్తుందా? మరి ఏమీ చేయనప్పుడు ఈ వాక్యం పని చేయలేదు అంటే యేసుక్రీస్తు అబద్ధికుడా? అది కదా జీవము కలిగిన వాడు. నీ సమస్త పాపమును పారదోవడానికే కదా తన ఎవ్వడ రక్తాన్ని చిందించింది. ఆ రక్తం నీ మీద చిందించినప్పుడు ఆ రక్తం నీ మీదకు తీసుకొని నువ్వు శుద్ధుడిగా మార్చబడి నిన్ను నువ్వు చక్కటి విశ్వాస జీవితంలో గడపాల్సినది పోయి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుని యొక్క ఆత్మశైలి అయిపోతావు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నిన్ను నువ్వు పిచ్చివాడుగా మార్చుకోవద్దు. అందుకే చెప్తున్నాడు, వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి వాడు వెంటనే మరచిపోవును కదా. అయితే స్వాతంత్ర్యముని ఇచ్చు సంపూర్ణమైన నియమములో ఏది చూచి నిలకడగా ఉన్నవాడు వాడు విని మరచువాడు కాక క్రియలు చేయవాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. వాక్యం నిన్ను తాకుతున్నప్పుడు నీ లోపల పశ్చాత్తాపం అనేది మొదలవుతుంది. హల్లెలూయా. అవును ప్రభువా, ఆ తప్పుడు విధానంలో ఉన్న వ్యక్తిని నేనే, ఆ తప్పుడు ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిని నేనే. నా ఆలోచన మార్చండి, నా తలంపులను మార్చండి. అందుకు అవసరమైన నీ అభిషేకం నాకు దయచి, నీ ఆత్మ నాలో పనిచేస్తే నిశ్చయంగా నా క్రియలు మారుతాయి. నా విశ్వాసం బలమైనదైతే నా క్రియలు మారుతాయి, నా జీవితం మారుతుంది, నా కుటుంబం మారుతుంది, నా ప్రార్థనను బట్టి సంఘ పరిస్థితులు కూడా మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగును. అలాంటి విశ్వాసంలోనికి ప్రతి ఒక్కరూ రావాలి. ఎందుకంటే నెలలు, సంవత్సరాలు, వారాలు గడుస్తూ వెళుతూ ఉన్నాయి. వాక్యాన్ని వింటూ పోతూనే ఉన్నాం. కనీసం వాక్యం మన మీద ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా మనం ఆలోచన చేయకపోతే ఉపయోగం ఏమైనా ఉందండి? ఏమాత్రము ఉపయోగం లేదు. కాబట్టి స్వాతంత్ర్యం ఇచ్చే నియమము, సంపూర్ణమైన నియమంలో నీకు ఎవరిచ్చారని నేను స్వేచ్ఛ. ఈ భూమి మీద సమస్త పాపమును దోషంను తీసి నేను స్వతంత్రుని చేసి నువ్వు హ్యాపీగా నాయన భక్తి చేసి చక్కగా నాలా ఉండడానికి అవకాశం ఎవరిచ్చారో ఒక యేసుక్రీస్తు తప్ప. మీరు ఎవరిని వెంబడించినా కత్తితో కర్ర పుచ్చుకుని యుద్ధం చేయమన్నారే కానీ నేను స్వతంత్రుని వాళ్ళు చేయలే. ఈయన ఏమన్నాడు, నువ్వు ఏది పుచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ నీ మనసును కట్టడి చేసుకుని ఆ చెడు వ్యసనాలు విడిచిపెట్టాలి. హల్లెలూయా. మంచిని ప్రేమించు, చెడుని దూరపరచు. ఇంకా అంతకుమించింది ఏమైనా ఉందా? ఆయన బోధ చేసింది ఏమైనా ఉందా? ఆయన ఉన్నారు, ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో, ఏం బోధించాడో, ఏం పూర్తి చేసి వెళ్ళాడో అది వినాలి, గ్రహించుకోవాలి. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అంతకుమించిన భక్తి మరొకటి లేదు. అది మన విశ్వాస జీవితంలో నిత్యము కనబడుతూ ఉండాలి. చూడండి, ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవారని అనుకుని ఎడల వారి భక్తి వానికి. హల్లెలూయా. చూడండి, చాలా మంది నోటికి కళ్ళు పెట్టుకోరు, నోటికి ఏదో వస్తే మాట్లాడతారు, అది వాక్యమే అంటారు. హల్లెలూయా. వాక్యాన్ని వక్రీకరిస్తూ అవమానపడుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నేనే భక్తి గలవాడిని చెప్పి అనేక మంది ముందు ఏం చేస్తారు? గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు చెప్పటం దేవుడి చిత్తము కాదు. దేవుడికి నువ్వు ఏది చెప్పావో దాన్ని నీ జీవితంలో నెరవేర్చడం దేవుడి చిత్తం. హల్లెలూయా. చెప్పటానికి అందరూ చెప్తారు, ఎందుకు చెప్పరు? చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది మనం చూసుకోవాలి. అందుకే గొప్పలు చెప్పడం కాదు. ఎవరైనా నేను నీతిమంతుడిని, నేను భక్తిపరుని, నాకు అన్నీ తెలుసు అని ఎవరైనా అనుకున్నాడు అంటే అది తన విశ్వాస జీవితంలో కనుపరుస్తూ అనేక మంది నిన్ను వెంబడించే వాళ్ళు నువ్వు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు విత్తనమై ఉన్నావు. అనేక విత్తనాలకు నువ్వు మార్గదర్శనం అవుతున్నావు. దేవునికి మహిమ కలుగును. ఇంకా చూద్దాం. చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా
దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. ఏంటి నిజమైన భక్తి ఏంటండి? నిజమైన భక్తి ఏంటి? దిక్కులేని పిల్లలు. హల్లెలూయా. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, లేక తల్లి లేక తండ్రి ఎవరు లేకపోయినా వాళ్ళకి సరైనటువంటి ఆదరణ, సపోర్ట్ లేదు. కాబట్టి వాళ్ళ మీద నువ్వు ఏం చేయాలి? విస్తారమైన ప్రేమ చూపించాలి. దేవునికి మహిమ. విధవరాలు, ఓ భర్త చనిపోయి విధవరాలుగా ఉన్నారు అంటే వాళ్ళ మీద కూడా నువ్వు దైవికమైనటువంటి ప్రేమ జాలి చూపించాలి. విధవరాలను నువ్వు ప్రేమించాలి, దిక్కులేని పిల్లలను నువ్వు ప్రేమించాలి. అర్థమైందా? ఇవి చేస్తూ గొప్ప విషయం ఏం చెప్తున్నాడు అంటే ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఇహలోక మాలిన్యము, ఇహలోకం అనగా ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యం అనగా ప్రతి విధమైన చెడు నీకు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ లోకములో నువ్వు ఉండాలి, లోకము నీ లోపల ఉండకూడదు. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో మనుష్య కుమారుడిగా నీలా నాలా జీవించిన ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి మాలిన్యము, చెడును, పాపమును, అపవిత్రతను తనకు అంటకుండా తనను తాను పవిత్రపరుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని నిరూపించగలడా? హల్లెలూయా. ఆ ధైర్యం ఎవరికైనా ఉందా? భూమి మీద ఏ ఒక్కరికి లేదు. అది ప్రభువైన యేసుక్రీస్తుకు తప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యేసుక్రీస్తు కుమారుడుగా చెప్పబడుతున్నాడు, యేసుక్రీస్తు కుమార్తెగా చెప్పబడుతున్న నీవు, యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి నీవు ఇప్పుడు నీవు కూడా ఆ విధంగా సిద్ధపరచబడాలి, ఆ విధంగా నువ్వు నిరూపించుకోవాలి. అందుకే ఈ లోకంలో నువ్వు ఉండాలి, ఈ లోకం నీలో ఉండకుండా నిన్ను నువ్వు శుభ్రపరచుకుంటూ పవిత్రపరచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే ప్రకృతి సంబంధంగా అనేక నియమాలు మనకు చూపిస్తూ ఉన్నాడు, అనేక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. ఒక తామర పూలు మనం చూసినట్లయితే అది బురదలో పుడుతుంది, బురదలో పెరుగుతుంది, కానీ ఆ బురద తనకు అంటకుండా హల్లెలూయా తాను ప్రత్యేకించబడినటువంటి ఒక వ్యక్తిగా, ఒక పుష్పము వలె, ఒక ఆకు అది ఎంత చక్కగా ఈ లోకానికి దానికి వేరు చేస్తుందో చూడండి. అక్కడే పుడుతుంది, అక్కడే పెడుతుంది, కానీ ఎంత కూడా తనకు నువ్వు ఈ నీళ్లు పోసినా సరే చక్కగా ఈ పక్కకి పోతాయి దాన్ని కనిపించుకో. ఎందుకంటే కొన్ని మనకి మాదిరి ఇచ్చాడంటే వాటిని వినాలి, చదవాలి, పరిశీలించాలి, ఆ ప్రకారం మన జీవితాన్ని మనం నడుచుకోవాలి. చివరి ఒక మాట ఏంటంటే టోటల్గా వాక్య ప్రకారం మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వాక్యం ఈ దినం వర్తమానం ఏంటంటే వాక్య ప్రకారము జీవించుట. దేవునికి మహిమ కలుగును. ఎవరైతే వాక్యాన్ని విని గ్రహించుకుని దాని ప్రకారం జీవించేవాడై ఉంటాడో వాడు ఇహమందు పరమందు కూడా ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా ఉంటాడు. ఎవరైతే వినకుండా సౌకర్యాన్ని ఆధారం చేసుకుని వెళ్తారో, ఎవరైతే అనవసరమైన విస్తారముగా మాటలు మాట్లాడతారో, ఎవరైతే అనవసరంగా కోపిస్తారో వాళ్ళందరూ దేవుని చిత్తమును నెరవేర్చేవారు కాదు, కానీ దేవుని చిత్తమును పాడు చేసేవారై ఉన్నారు. అలా మనం ఉండకుండా ఆయన చిత్తాన్ని ఎరిగి విని గ్రహించుకుని జీవించి ఈ లోకంలో ఆశీర్వాదం పొందుతూ నిత్య జీవాన్ని పొందుకునేంత వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించండి.